భగవంతునికి ప్రతిరూపం రుద్రాక్షలు. ఆధ్యాత్మికతో నిండిపోయిండే భారతీయ హృదయానికి రుద్రాక్షకు అవినాభావ సంబంధం ఉంది. శివుని అక్షుల నుంచి జాలువారిన నీటి బిందువులు భూమి మీదకు జారి మొక్కలుగా మొలిచి వృక్షాలుగా మారి వాటికి కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు అందరూ వీటిని ధరించారని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పటికీ గురువులు, స్వామీజీలు, బ్రాహ్మణులు, పూజారులు, దైవజ్ఞులు వంటి వారు వీటిని ధరిస్తూ ఉంటారు. అంతేకాదు పూజా గదులలో కూడా వీటిని పెట్టి పూజిస్తూ ఉన్నారు. రుద్రాక్షలు అత్యంత శక్తివంతమైనవని, వీటిని ధరిస్తే ఎటువంటి చెడు ప్రభావం తమపై పడదనే భావన ఉంది. చాలా అరుదుగా లభించే రుద్రాక్షలంటే ఎవరైనా ఆరాటపడుతూనే ఉంటారు. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు పడుతున్నవారు, వ్యాపారపరంగా కలిసి రానివారు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారే కాక అద్భుత భవిష్యత్తును ఆశించేవారు కూడా ముందు చూపుగా ఈ రుద్రాక్షలను ధరిస్తుంటారు. భక్తులను అనుగ్రహించేందుకు రుద్రాక్షలు స్థావరాలుగా అవతరించాయి. వీటిని ధరించిన భక్తులు ఏ రోజు చేసిన పాపాలు ఆ రోజే నశిస్తాయని, రుద్రాక్షలను దర్శించడం వల్ల 1,00,000 జన్మల పుణ్యం, ధరించడం వల్ల 1,00,00,000 జన్మల పుణ్యం లభిస్తుందని జాబలోపనిషత్ చెబుతుంది. రుద్రాక్షలను ధరిస్తే సర్వదుఃఖాలు తొలగిపోతాయని, సకల సంపదలు ఒనగూడుతాయని స్కాంద పురాణం చెబుతుంది. రుద్రాక్షకు ఆ నామం ఎలా వచ్చింది? రుద్రుడు అంటే శివుడు. రాక్షసులతో పోరాడి 3 పురములను భస్మం చేసినప్పుడు మరణించిన వారిని చూసి విచారించాడు. అలా ఆయన విచారించినప్పుడు జాలివారిన కన్నీరు భూమిపై పడి చెట్లుగా మారాయి. వాటి నుండి జన్మించినవే రుద్రాక్షలు. రుద్రాక్ష అనగా రుద్రుడి కళ్ళు, కన్నీళ్లు అని అర్థం. శ్రీశైల క్షేత్ర తూర్పు ద్వారమైన త్రిపురాంతక క్షేత్రంలో పరమశివుడు త్రిపురాసురులను సంహరించడంతో త్రిపురాంతక క్షేత్రమే రుద్రాక్షల జన్మస్థలమని కూడా చెబుతారు. ఇక ఈ రుద్రాక్షలు ఎంత చిన్నవైతే అంత శక్తివంతమైనవని తంత్రశాస్త్రం చెబుతుంది. అంటే ఉసిరికకాయంత పరిమాణం ఉన్నవి ఉత్తమమైనవిగా, రేగుపండంత పరిమాణం ఉన్నవి మధ్యమ జాతికి చెందినవిగా, శనగ గింజ పరిమాణం ఉన్నవి అధమమైనవిగా చెప్పబడుతున్నాయి. కాబట్టి రుద్రాక్షలను ధరించే సమయంలో వాటి పరిమాణం కూడా ముఖ్యమే. రుద్రాక్షలు రకరకాల పరిమాణాల్లో ఉన్నట్లే రకరకాలైన రంగుల్లో కూడా ఉంటాయి. ప్రధానంగా తెలుపు, తేనె, నలుపు రంగులతో పాటు మిశ్రమ రంగుల్లో ఇవి లభ్యమవుతాయి. సాధారణంగా తేనె రంగులోని రుద్రాక్షలు ఎక్కువగా లభిస్తాయి. రుద్రాక్షలలో వివిధ ముఖాలు కలిగినవి లభ్యమవుతాయి. ముఖ్యంగా 38 రకాల ముఖాలుండే రుద్రాక్షలు ఉన్నట్లు పురాణాలు చెబుతున్నప్పటికీ పండితులు మాత్రం 21 ముఖాలున్న రుద్రాక్షలు మాత్రమే ఉన్నట్లు చెబుతారు. మొత్తం మీద పరిశీలిస్తే 14 ముఖాలున్న రుద్రాక్షలు మాత్రమే ప్రస్తుతం లభ్యమవుతున్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేక లక్షణం ఉంది. వాటి వివరాలు, ఉపయోగాలు ఏంటో చూద్దాం. ఏకముఖి రుద్రాక్ష. ఏకముఖి రుద్రాక్ష శివుని ప్రతిరూపం. శివుని త్రినేత్రముగా, ఓంకార రూపంగా నమ్ముతారు. ఇది ధరించిన వ్యక్తికి వ్యక్తి వికాసం, జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరుతాయి. ద్విముఖి. ద్విముఖి రుద్రాక్ష అర్ధనారీశ్వర తత్వానికి సంకేతం. శివపార్వతి రూపంగా నమ్ముతారు. దీనిని ధరించడం వలన కుండలిని శక్తి పెరుగుతుంది. త్రిముఖి. త్రిముఖి రుద్రాక్షను త్రిమూర్తి స్వరూపంగా నమ్ముతారు. ఇది అగ్నికి సంకేతం. ఆరోగ్యానికి, అభ్యుదయానికి ఉపకరిస్తుంది. చతుర్ముఖి. చతుర్ముఖి రుద్రాక్ష 4 వేదాల స్వరూపం. ఇది బ్రహ్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పాలలో వేసి తాగితే మానసిక వ్యాధులు దూరమవుతాయి. విద్యార్థులకు మరింత ఉపయోగం. పంచముఖి. పంచముఖి రుద్రాక్ష పంచభూత స్వరూపం. గుండె జబ్బులున్న వారికి ఇది మంచిది. ఇది పాము కాటు నుండి రక్షణ కలుగుతుంది. అంతేకాదు శత్రువులను సులభంగా జయించవచ్చు. షణ్ముఖి. షణ్ముఖి రుద్రాక్ష కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా వంటి వ్యాధులు దూరమవుతాయి. సప్తముఖి. సప్తముఖి రుద్రాక్ష కామధేనువుకు ప్రతీక. అకాల మరణం సంభవించదని విశ్వాసం. అష్టముఖి. అష్టముఖి రుద్రాక్ష వినాయకుడికి ప్రతీక. కుండలిని శక్తి పెరుగుతుంది. నవముఖి. నవముఖి రుద్రాక్ష నవగ్రహ స్వరూపం. ఇది భైరవునికి ప్రతీక.
దీనిని ఎడమ చేతికి ధరించాలి. దుర్గా ఆరాధకులకు మంచిది. దశముఖి. దశముఖి రుద్రాక్ష దశావతార స్వరూపం. ఇది జనార్దనునికి ప్రతీక. అశ్వమేధ యాగం చేసినంత ఫలితం కలుగుతుంది. దీనిని మహిళలు ఎక్కువగా ధరిస్తారు. ఏకాదశముఖి. ఏకాదశముఖి రుద్రాక్ష 11 ముఖాలు. రుద్రుని 11 రూపాలకు ప్రతీక. దుష్టశక్తుల నుంచి కాపాడుతుంది. ద్వాదశముఖి. ద్వాదశముఖి రుద్రాక్ష 12 మంది ఆద్యులకు ప్రతీక. గౌరవం పెరుగుతుంది. త్రయోదశముఖి. త్రయోదశముఖి రుద్రాక్ష కామదేవునికి, కార్తికేయునికి ప్రతీక. పాలలో వేసి ఆ పాలను తాగితే అందం పెరుగుతుంది. చతుర్దశముఖి. చతుర్దశముఖి రుద్రాక్ష 14 ముఖాలు. ఉపనిషత్తుల ప్రకారం ఇది పరమశివుని కన్ను. పంచదశముఖి. పంచదశముఖి రుద్రాక్ష పశుపతికి ప్రతీక. ఆధ్యాత్మిక సాధనకు ఉపకరిస్తుంది. షోడశముఖి. షోడశముఖి రుద్రాక్ష 16 ముఖాలు కలది. ఇది కల్పిమాడుక్కుకు ప్రతీక. సప్తదశముఖి. సప్తదశముఖి రుద్రాక్ష విశ్వకర్మకు ప్రతీక. దీనివల్ల ఆర్థిక సంపద కలుగుతుంది. అష్టాదశముఖి. అష్టాదశముఖి రుద్రాక్ష 18 ముఖాలు. ఇది భూమికి తార్కాణం. ఏకోనవింశతిముఖి. ఏకోనవింశతిముఖి రుద్రాక్ష 19 ముఖాలు. ఇది సాక్షాత్తు నారాయణునికి సంకేతం. వింశతిముఖి. వింశతిముఖి రుద్రాక్ష 20 ముఖాలు. ఇది సృష్టికర్త బ్రహ్మకు సంకేతం. ఏకవింశతిముఖి. ఏకవింశతిముఖి 21 ముఖాలు గల రుద్రాక్ష. ఇది కుబేరునికి ప్రతీక. ఇది అత్యంత అరుదైన రుద్రాక్ష. 21 ముఖాల కలిగిన రుద్రాక్షలతో తయారైన మాలను ఇంద్రమాల అంటారు. ఇంద్రమాలను ధరిస్తే ఇక వారికి దుస్సాధ్యమయ్యేది లేదు. అంతేకాదు జ్ఞాన సమృద్ధి సంపద చేకూరుతాయి. రుద్రాక్షలను ధరించిన వారు పాటించవలసిన నియమాలు. రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు. రుద్రాక్షమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు. స్త్రీలు ఋతు సమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు. కుటుంబ సభ్యులైనప్పటికీ ఒక రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు. రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు. రుద్రాక్షమాలను ధరించి శృంగారంలో పాల్గొనకూడదు. రుద్రాక్షమాలను ధరించి శ్మశానానికి వెళ్ళకూడదు. ఎప్పుడు ఎలా ధరించాలి? సోమవారం లేదా పుష్యమి నక్షత్రం నాడు లేదా ఏదైనా శుభ సమయంలో రుద్రాక్షలను శుద్ధి చేసి శివపూజ చేయాలి. ఆ తర్వాతే రుద్రాక్షను ధరించాలి. పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి, మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి నాడు ఈశ్వరుని రుద్రాక్షలతో పూజించడం శుభకరం. వీటిని బంగారం, వెండి, రాగి తీగలతో కానీ సిల్క్ దారంతో కూర్చి కానీ ధరించాలి. రుద్రాక్షను ధరించే ముందు ఓం నమః శివాయ శివపంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. సంవత్సరానికి ఒక్కసారైనా మాలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయడం శుభకరం. వీలైనంత వరకు శివరాత్రి చేయడం మంచిది. రుద్రాక్షలు ధరించిన వారు ధూమపానం, మద్యపానం చేయరాదు. వెల్లుల్లి, మాంసాహారంను మానివేయడం మంచిది. సరైన ఆకృతి లేని రుద్రాక్షలను, ముళ్ళు లేని రుద్రాక్షలను, పురుగులు తిన్న పాడైపోయిన రుద్రాక్షలను ధరించరాదు. రుద్రాక్షలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. జన్మ నక్షత్ర రీత్యా ధరించవలసిన రుద్రాక్షలు. అశ్విని నక్షత్రం నవముఖి, భరిణి షణ్ముఖి, కృతిక ఏకముఖి ద్వాదశముఖి, రోహిణి ద్విముఖి, మృగశిర త్రిముఖి, ఆరుద్ర అష్టముఖి, పునర్వసు పంచముఖి, పుష్యమి సప్తముఖి, ఆశ్లేష చతుర్ముఖి, మఖ నవముఖి, పుబ్బ షణ్ముఖి, ఉత్తర ఏకముఖి ద్వాదశముఖి, హస్త ద్విముఖి, చిత్త త్రిముఖి, స్వాతి అష్టముఖి, విశాఖ పంచముఖి, అనురాధ సప్తముఖి, జ్యేష్ఠ చతుర్ముఖి, మూల నవముఖి, పూర్వాషాఢ షణ్ముఖి, ఉత్తరాషాఢ ఏకముఖి లేదా ద్వాదశముఖి, శ్రవణం ద్విముఖి, ధనిష్ట త్రిముఖి, శతభీషం అష్టముఖి, పూర్వభాద్ర పంచముఖి, ఉత్తరాభాద్ర సప్తముఖి,
రేవతి చతుర్ముఖి.